వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఏంజల్స్ మెసెంజర్స్ గైడ్స్. ప్లీజ్ చెప్పండి, ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు ప్రజెంట్. మీరు వెళ్తున్న మూమెంట్లో అడ్డంగా రావడానికి చూస్తున్నారంట మీ పర్సన్ ప్రెజెంట్. అంటే మీరు మూవ్ ఆన్ అయిపోతుంటే ఆపుదామని చూస్తున్నారు. మీరు ఏదో పని చేస్తుంటే దానికి ఆపుదామని చూస్తున్నారు. అది పార్ట్నర్ కావచ్చు, లేదా మీ ఎక్స్ పార్ట్నర్ కావచ్చు, లేదా సపరేషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు. బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదు ఇక్కడ క్లియర్గా. మీరు చాలా వరకు ఇది లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు బ్రేక్ చేస్తున్నారనమాట, మీ దారిని అడ్డంగా వస్తున్నారు. ఎందుకు అడ్డంగా వస్తున్నారు ఏంజల్స్? ఎందుకంటే మీరు అనుకున్న పనిలో మీరు సక్సెస్ అవుతారు కాబట్టి అది ఆపడానికి వస్తున్నారంట. మీరే లేకుండా చేయడానికి వస్తున్నారంట వాళ్ళు ఎవరోనా. మరి మీరు ఫ్రేమ్లోనే లేరండి. ఇదేదో టాక్సిక్ ఎనర్జీలా కనిపిస్తుంది. మీ పాస్ట్ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాయండి, చూసుకోండి సరేనా. వాళ్ళ థాట్స్ అస్సలు బాగాలేదు, మీరు ఫ్రేమ్లోంచి వెళ్ళిపోయారు సరేనా. ఇంకా చెప్పండి ఏంజిల్. రీబర్త్ రూట్ చూస్తున్నారంట మీ దగ్గరికి రావడానికి, మీరు చేసే పని ఆపడానికి, మీకు బర్త్ బిగిన్ లేకుండా చేయడానికి, మీరు చేస్తున్న జాబ్ కానీ అవకాశం కానీ ఏదో లేకుండా చేయడానికి వస్తున్నారంట. సో ఎవరైనా పాస్ట్ పర్సన్ ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు ఈ వైబ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి. మన వ్యూవర్స్లో చాలామంది ఉన్నారు, లేదా ఈ మెసేజ్ చాలామందికి ఎదురు చూస్తూ ఉంటుంటారు. సో నేను ఒకటే చెప్తున్నాను, మీ పాస్ట్లో కానీ పర్సన్స్ కానీ చాలా టాక్సిక్గా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే, కావాలని మిమ్మల్ని అవాయిడ్ చేస్తే మీ తప్పలేకపోయినా తిరిగి మీరు మీ లైఫ్లోకి వస్తున్నారంటే అదే ఆలోచనలతో ఉన్నారని అర్థం అండి. వాళ్ళు మీకు ఏ రకంగా కూడా ఉపయోగపడరు. కావాలంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగడానికి తప్ప వాళ్ళు మీకు ఏ రకంగా కూడా సహాయపడరు. 1-2 సార్లు ఆలోచించుకోండి. ఏ పాత పర్సన్స్ని మీరు అస్సలు నమ్మద్దు సరేనా. మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఎనర్జీస్ అస్సలు బాగా చూపించట్లేదు నాకు. ఏంజల్ కన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఏంజల్ మీకు ఈ విషయంలో మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? పర్ఫెక్ట్ టైమింగ్, ఇది మీకు పర్ఫెక్ట్ టైం అండి లైఫ్ని మీ లైఫ్గా మీరు బతకడానికి సరేనా. మీరు అనుకుంది కరెక్టే, అండ్ అన్లైక్లీ వాళ్ళు మీకు సూటబుల్ కాదండి. అండ్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరే క్లియర్గా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎవరైనా మెడిటేషన్ వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే క్లియర్గా పీస్ఫుల్ ప్లేస్లో కానీ, లేదా కొంచెం రిలాక్స్గా ఉన్న టైంలో కానీ కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోండి, మీకే అర్థమవుతుంది అని చెప్తున్నారండి. ఆస్క్ యువర్ ఏంజల్ డబల్ కన్ఫర్మేషన్. మీరు ఏంజల్స్ని అంటే అడగండి, వాళ్ళు మీకు ఏదో రకంగా సైనో, లేదా వాళ్ళు మంచోళ్ళు కాదని ప్రూఫ్, ఏదో రకంగా మీకు వాళ్ళ మాటల ద్వారానో, చేతల ద్వారానో, ఇంకొకరి ద్వారానో తెలిసేలా చేస్తారు సరేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.